కోనేసినారు జోడాసి బయలుకి కూరలేనారు. ఆయన గవర్నమెంట్ అంటే పోలీస్ ట్రైనింగ్ రిపోర్ట్ చేస్తారు. ఇద్దరు పోలీసులు వచ్చారు. పోలీసులన్నా రక్షక భటులన్నా అదే సిపాయిలన్నా కాలాన్ని బట్టి వారి పేరు మారుతుంది. అయ్యా ఏమిటన్నారు? ఒరే బాబు మా వెంకన్న బాబు మా అల్లుడు గారి ఊరు వచ్చాడు, మా ఇంటికి రాలేదు, మమ్మ లాక్షాపన చేద్దామని తీసుకొచ్చి ఆయన నా కసీరులో అప్పు చెప్పాలి, ఉద్యోగాలు డిస్మిషన్. రాజు తలుసుకుంటే ఏముందని వెంకన్న బాబుని పోలీసు వాళ్ళు నిలుపుతున్నారు. పేదర బాబు పోలీసు వాళ్ళుంటే మెరకేదక బాబయ్య స్వాముల వారిల్లి పేదర బాబు పోలీసులుంటే మెరకేదికి బాబయ్య స్వాముల వారిల్లో వెంకన్న బాబుని పరిగెత్తికి వెళ్తున్నారు. అక్కడ మాయమవుతున్నాడు, ముప్పు తెప్పలు పెట్టి 3 చెరువులు తాగిస్తున్నాడు. సిపాయిలు అనుకున్నారు ఏమని మాధవ మచ్చవుతారా ఓ లోకరచ్చగా లోక నాయిక మేము నిన్ను దొరికితే నువ్వు పట్టుకుంటే మాత్రం మేము పట్టుకోగలవా నిన్ను అని విజయమాయల వాడ భక్తులంటే వెన్నలా కరిగే హృదయం కాబట్టి వెంకన్న బాబుకు ఆయన ముడుపు కట్టారు. బాబుల ముక్కలు ముక్కారు. ఆ స్వామి చిత్ర మధ్యలో ఆలంగమయ్యారు. ఇద్దరు కూడా భగవంతుడు పట్టుకున్నారు. ఉయ్యాల జంబాల నిన్ను పోకుంటూ కసీరు సభలోకి తీసుకొచ్చారు. ఉయ్యాల జంబాల నిన్ను పోకుంటూ కసీరు సభలోకి తీసుకొచ్చారు. బాబుని తీసుకొచ్చి కసీరులో నిలబెట్టారు. మేనమామ చూసి వచ్చేసాడు అల్లుడు ఎలాగన్నా పడి ఉంటాడు అని అంటున్నాడు. ఏమని ఒరే సిపాయిలు అయ్యా ఉద్దరు నల్లుని ఇంటికి తీసుకొచ్చారా, ఆయన రాను రానంటున్నాడు, పట్టుకు తీసుకొచ్చారా, రమ్మని తీసుకొచ్చారా అన్నాడు. నేను రానంటే తీసుకొస్తున్నా సరిపోతారా సర్వాయిల పురమా ఆగ్రమైన కోపాలు పెరిగిపోతున్నాయి. భగవంతుడు చూసాడు మేనమామ నలుడు కోపం వస్తున్నట్టుగా ఉంది. కూతురు మొగం చూసేనా అల్లుంటి బతిమాలుకోవాలి అని వెంకన్న బాబుని మేనమామ బతుకులాడుతున్నా. ఎలాగా రమణ మెడదరగానే రమణ ఇక మెరు బలరాజా తిరుపతి కన్నా కాసుల రమణ మెడదరగానే రమణ తీగ మెరుపుల రాజా తిరుపతి కన్నా. ఏమయ్యా నువ్వు అంత కోపం పడుతున్నావు? నీ కట్నాలుంటే ముందు ముందు ఇచ్చుకుంటాను, వచ్చి మడుగుడుపు తినమన్నాడు. అవునండి వెంకన్న బాబుకి కడుపులో ఆకలిసిందో తెలియదు, అత్తవారి మీద జాలి కలిగిందో తెలియదు. మెల్లగా అత్తవారిలోనికి వెళ్ళి మడుగుడుపు తింటున్నా. వెంకన్న బాబు బూరులు తినలేదండి, బూరులు తినలేదటండి. గారెలు తినొచ్చు కదా, తినలేదండి. అరుసులు తినొచ్చు కదా, అసలు తినలేదండి. పొంగడాలు తినొచ్చు కదా, అసలు తినలేదండి. పోకుండా తినొచ్చు కదా, తినలేదండి. ఇలాంటి ఏం తింటలేదు. ఇలాంటి ఏం తింటలేదు. పోకంలో పొంగడాలు తింటే పళ్ళు కసిలు పోతాయి. అవునండి. ఏదైనా పళ్ళు ఊడిపోయినా పర్లేదు, పుచ్చిపోయినా పర్లేదు, నోట్లో పెట్టుకోగానే కరిగిపోవాలి. అలాంటి తింటున్నారు పిల్లలు. అప్పుడు వెంకన్న బాబు అండి ఇలాంటి ఏమీ తినలేదు. తిన్నాడో తెలుసా? అమ్మ కొట్టేటే చెరుకులోరా కొమ్మరిటే పళ్ళు, నరికేటే చెరుకులు నల్లరిటి పళ్ళు, కొట్టేటి చెరుకులోరా కొమ్మరిటి పళ్ళు, నరికేటి చెరుకులు నల్లరిటి పళ్ళు, అల్లాలు బెల్లాలు అమృత పానీలు రేగడ పళ్ళు కొచ్చారా పళ్ళు, అల్లాలు బెల్లాలు అమృత పానీలు కాశీరేగడ పళ్ళు కొచ్చారా పళ్ళు, సాంబ్రాణి అభిచారతోటి స్వామి అత్తోరింటి కడ ఉన్నాడండి. ఒక్కసారిగా 3 రోజులు ఉన్నాడండి. 4వ రోజు అనుకున్నాడు. ఏమని నా అత్తోరింటి కడ తిన్నాక బాగా పెడుతున్నారు. అవును. ఉండనాకే బాగుంది. అవును. కానీ కట్నం కూడా తెత్తలేదు. ఇస్తానంటలేదు, ఏమనంటలేదు. గుర్తు చెయ్యాలి. అవును. అని ఒక్కనాడు అధరేత్రిక కన్నగాడు కత్తి కదిలి మెదిలే వేళ, పక్కలో పసిపా పాలు తాగల వేళ, మాను మాను రాపాడే వేళ, నిశ్రేత్రిగడ లెగిసి హరివేలు మంగాదేవికి నిద్రగాయించాడు. కల్లో చెబుతున్నా ఏమని మంగ హలివేలు మంగ ఏమే మంగ నిన్నిడిసి విషణము నేనెల్లుతాను, మంగ హరివేలు మంగ నిన్నిడిసి విషణము నేనెల్లుతాను. ఇప్పుడే నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా. ఎందుకో తెలుసా? ఈ తండ్రి దారుకుడు అన్నారొక మాట, సరపాలే నీ మాట జారుదులీనారు. తండ్రి దారుకుడు అన్నారొక మాట, సరపాలే నీ మాట జారుదులీనారు. 18 లక్షలు కట్టిస్తానన్నారు, 6,000 ఇస్తానన్నారు. కారణం చేత ఈ శరం వెళ్ళిపోతున్నాను. నువ్వు ఎన్నాళ్ళున్నాగా
గాని పుట్టింటి కాడే మంగ అత్తింటి ఆశ నీకు అసలా లేదు అన్నాడు భగవంతుడు. అవును. వేసిన కిటికీ చేసినట్టున్నాయి వేసిన తలుపులు తెరిచినట్టున్నాయి స్వామి గదిలో అంతర్ధానం అయిపోయాడు. అవును. ఎక్కడ పుట్టాడయ్యా? అడవిలో పుట్టాడు. అడవి వెలుగైపోతుంది. అవును. చల్లగా గాలేసి బల్లును తెల్లారింది. పొద్దున్న ఆ. మంగమ్మ లేచింది. అవును. పక్కనున్న స్వామి కనపడతలేదు. అవును. రాత్రి కల జ్ఞాపకం వచ్చింది. అవును. కొల్లుమని ఎడుతుంది. ఆ. తల్లి చూసింది విషదేవి తల్లి. అవును. అమ్మా ఆ. మంగ ఆ. మంగ ఏంటి కడిదరి పెట్టేమని కేకలేస్తుంది. అవును. ఇంకేమి మంగే ఆ. మీ అల్లుడు గారు ఆ. కట్నాలు ఇవ్వలేదని ఆ. నన్ను వదిలేశారు. అవును. నేను ఎన్నాళ్ళున్నా గాని పుట్టింటి కాడేనంటమ్మా అత్తింటి ఆశ నాకు అసలా లేదంటమ్మా. అని మంగాదేవి కొల్లుమని ఎడుతుంది. అవును. చూడండి ఆ. ఆనాడు తల్లి కాబట్టి ఆ. కూతురు ఓదార్చింది. అవునండి. అమ్మా మంగరాజు ఆ. ఇంతకీ ఏడుతున్నావు? ఆ. నీ స్వామి ఎక్కడికి వెళ్ళలేదమ్మా? ఆ. విశ్రాంతి కోసం వెళ్ళాడు. అవునమ్మా. చేస్తారా తల్లి? ఆ. అయ్యో బొమ్మరిల్లిగో చూడు అక్క బిడతలైగో చూడమ్మా. బుజ్జున్న పువ్వులు వండుకో ఈడు బాలకి పంతులేసుకో అమ్మా. గొంతులేసుకొని ఆ. ఈ పిల్లలు చూపించి ఆ. బొమ్మలు చూపించి ఆ. లక్క బిడతలు చూపించి ఆ. దొండకాయలు చూపించి ఆ. నాదుడి మీద ధ్యానం లేకుండా మరిపించారండి. అవునండి. మన వాళ్ళు అనుకోవచ్చు ఆ. మంగాదేవి పెళ్ళయిందా ఆ. నాదుడు నింతుకు మరిచిపోద్ది అనుకోవచ్చు. అవునండి. ఆ రోజుల్లో ఆ. మంగాదేవి పెళ్లి వల్ల వయసు ఎంతండి? 7 సంవత్సరాల వయసు అండి. చిన్న పిల్ల 7 సంవత్సరాలు. అవునండి. వెంకన్న బాబుకి 12 సంవత్సరాల వయసు అండి. వాళ్ళకి పెళ్లి అంటే తెలియదు. అవును. కాపురం అంటే తెలియదు. అవును. బొమ్మల పెళ్లిళ్ళు బొడు పెళ్లిళ్ళు అని ఆ. ఆ బొమ్మల పెళ్లిళ్ళ కింద అయ్యేటప్పుడు పెళ్ళండి. అవునండి. వాళ్ళ భార్యాభర్త అనే ఒక సంగతి కూడా తెలియదు. అవును. అందుకే ఆ. నాదుని మర్చిపోయింది. అవును. ఆటపాటలో ఉండిపోయింది మంగహాదేవి. అవును. మంగాదేవి వృత్తాంతం అలా ఉందండి. పుట్టింటి కాడ సాగుతుంది ఆటపాటల్లో. అవును. వెంకన్న బాబు అడుగులో బయలుదేరాడు. అవును. తిరుపతి వచ్చేస్తున్నాడు. అవును. ఆనాడు తల్లి కాబట్టి ఆ. అలాగే ఓదార్చింది. అవునండి. ఈనాడు తల్లి అయితే ఎలా అంటదా? ఊరుకో అమ్మా. ఈనాడు తల్లి ఏదంటది? ఆ. కూతురు అత్తోరింటి కాడ ఉందనుకో ఆ. ఓసారి అమ్మకు ఫోన్ చేద్ది. ఆ. అమ్మా అమ్మా నీ అల్లుడి గారు కోరగొనమంటే కొంటం లేదు. సినిమా కూడా తీసుకెళ్తలేదమ్మా. మా ఐదారు ఉద్యోగం అంటాడు వ్యాపారం అంటాడు కానీ ఆ. నన్ను ఎక్కడ తిప్పితే లేదు. అవునమ్మా. అని ఒక ఏడు పేడిసింది అనుకో తల్లితోటి. ఆ. తల్లి మనసు కరిగిపోద్ది. అయ్య బాబోయ్. కంగారు పడకే. ఆ. మీ నాన్నగారు బయటికి వెళ్ళారు అవును. వస్తారు ఆ. ఆయన చెప్తాను ఆ. ఆయనే చూసుకుంటాడంటది. అవునండి. ఏం చూసుకుంటాడు వచ్చైనా? ఏం చూసుకుంటాడండి? రిపోర్ట్ రాసి పాడాడంటే ఆ. వాళ్ళు వచ్చి తీసిపోతారు అల్లండి. ఎవరండి? బతుకు చెట్ట కాబట్టి అయ్యి బాబు. బండ అయ్యి బాబు. రిపోర్ట్ ఆడవాళ్ళు వచ్చారంటే మోకాలు చెప్పులు ఎరగొడేమో. మోకాలు చెప్పులు పంటలు కొట్టేస్తున్నారమ్మోయ్. వీడికి తెలిసిందండి ఈ మధ్య. అవునమ్మా. వీడి చెప్పలని కరిగిపోయి ఆ. నాయన ఆ. ఆడవాళ్ళ పార్టీ ఎక్కువైపోయింది. అవును. ఎవరు ఆడవాళ్ళు అనకూడదు. అవునండి. వాళ్ళు ఏ చెప్పిన వినవలసిందే అండి. విన్నారా తల్లి మీ ఆయన? కథ ఏంటో కాదు ఇలా ఆయన వింటున్నాడో చెప్పిన మాట అంటున్నా. ఆయన నీదేంటి అందరూ వినవలసిందే. నేనైతే మా ఆవిడ మాట వింటానండి. నువ్వేంటారు అందరూ వింటున్నారు నా దగ్గర అవునండి. అవునండి. మరి ఎప్పుడైతే అలాగా ఆ. అబ్బి. ఆడవాళ్ళ పార్టీ వీడియో తీస్తావా? అవునండి. ఆనాడు తల్లి కాబట్టి అలా చెప్పింది. అవును. ఈనాడు తల్లి అలా చెప్పరు. అవును. నువ్వు వచ్చేయి ఆ. నేను చూసుకుంటాను.